హాయ్ ఆస్పిరెంట్స్, 14th మార్చ్ అనేది మనకి ఈరోజు వన్ ఆఫ్ ద కీ రోల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 నోటిఫికేషన్స్ గురించి మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది మనకు గవర్నమెంట్ నుంచి. దాంట్లో ఫస్ట్ వన్ చూసుకుంటే గ్రూప్ 1 అప్లికేషన్ అనేది 2 days అడిషనల్గా ఇంక్రీజ్ అయిందనమాట. అప్లికేషన్ డేట్ ఈరోజు ఈవినింగ్ 5 వరకు క్లోజ్ అవుతుంది కదా, దాన్ని 2 days అనేది అడిషనల్గా ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో మనకి ఏదైతే ఈరోజు ఈవినింగ్ 5 వరకు అప్లికేషన్ క్లోజ్ అవుతుండే దాన్ని 2 days ఇంక్రీజ్ చేశారు. ఆల్మోస్ట్ 2.7 lakhs మాత్రం అప్లికేషన్ రావడం జరిగింది. ఎందుకంటే 2 times అప్లికేషన్ అదే ఎగ్జామినేషన్ వరకు వెళ్ళిన తర్వాత కూడా రిజెక్ట్ అవ్వడము, సో ఇవన్నీ ఉండడం వల్ల చాలామంది అప్లికేషన్స్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అప్లై చేయకపోవడం వల్ల లీస్ట్ అప్లికేషన్ అనేది రావడం జరిగింది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని 2 days అనేది మనకు దీన్ని అప్లికేషన్ అనేది ఎక్స్టెన్షన్ చేశారు. సో ఇది ఫస్ట్ పాయింట్. సో సెకండ్ పాయింట్ అనేది డిఎస్సి ఏదైతే అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుందో దాన్ని అప్లికేషన్ని 6th వరకు ఎక్స్టెన్షన్ చేశారు. బేసికల్లీ ఇది ఎందుకంటే డిఎస్సి కన్నా ముందు, ఎందుకంటే టెట్ అప్లికేషన్ అనేది ఈరోజు మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. టెట్ అప్లికేషన్ అనేది ఈరోజు మనకి ఈవినింగ్ అనేది నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 27th మార్చ్ నుంచి 10th ఏప్రిల్ వరకు మనకు ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ 20 మే నుంచి 3rd జూన్ వరకు మనకు ఎగ్జామినేషన్ అనేది డిఫరెంట్ డేస్లో మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది, టెట్ అనమాట. సో ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో, డిఎస్సి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాలంటే దానికి టెట్ అనేది మ్యాండేటరీ. సో ప్రీవియస్లీ 2 టెట్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇది 3rd టెట్ అనమాట మనకు. సో అడిషనల్గా 2 నుంచి 3 lakhs వరకు అప్లికేషన్స్ ఆస్పిరెంట్స్కి ఇది యూజ్ అయ్యేటట్టు గుడ్ న్యూస్ అనమాట. టెట్ మళ్ళీ 3rd టెట్ కండక్ట్ చేయడం అనమాట. రీసెంట్గా ఎవరైతే బీఈడి డిఈడి కంప్లీట్ చేసినారో వాళ్ళకు టెట్ ఆపర్చునిటీ అనేది బిగ్ ఆపర్చునిటీ రీసెంట్లీ కంప్లీట్ చేసిన వాళ్ళకి. సో లాస్ట్ టైం క్వాలిఫై కాకుండా వాళ్ళకి కూడా ఈసారి మనకి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి అప్రాక్సిమేట్లీ 2 lakhs వరకు అయితే బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని డిఎస్సి ఏదైతే అప్లికేషన్ ప్రాసెస్ ఉందో, అప్లికేషన్ డేట్ అవుతుందో దాన్ని 6th జూన్ వరకు ఎక్స్టెన్షన్ చేశారనమాట. అండ్ 17th జూలై నుంచి 31st జూలై వరకు డిఎస్సి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఇది బిగ్ ఆపర్చునిటీ ఫర్ బీఈడి అండ్ డిఈడి రిమైనింగ్ ఆస్పిరెంట్స్కి రీటెట్ ఎగ్జామ్ అండ్ డిఎస్సి ప్రిపరేషన్ అనమాట. సో మీకు అప్రాక్సిమేట్లీ ఇంకా మనం చూసుకుంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 5 months ఉంది డిఎస్సి ఎగ్జామ్కి. తర్వాత 2 months ఉంది మనకు టెట్ ఎగ్జామ్కి. సో మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న సిలబసే కాబట్టి ఆల్ ది బెస్ట్. సో ఇది సంబంధించిన గ్రూప్ 1 ఇన్ఫర్మేషన్ అండ్ టెట్ అండ్ డిఎస్సి ఇన్ఫర్మేషన్. దీంతోపాటు ఎవరైతే కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ ఉన్నారో టీఎస్ఎస్పి సంబంధించి ట్రైనింగ్ షెడ్యూల్ గురించి ఎప్పుడు అనుకుంటున్నారో డిఫరెంట్ ట్రైనింగ్ షెడ్యూళ్ళల్లో ఎవరైతే వేకెన్సీలు ఉన్నాయో బేస్డ్ ఆన్ వేకెన్సీలు ఒక్కొక్కరిని మర్జ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎక్కడైతే తక్కువ ఉన్నారో వాళ్ళని వేరే ఇన్స్టిట్యూట్ షిఫ్ట్ చేయడం, ట్రైనింగ్ షెడ్యూల్ అలా కొద్దిగా షిఫ్ట్ చేసి ఒక 7 to 8 ట్రైనింగ్ సెంటర్స్ని వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. సో బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మనకు మోస్ట్లీ మార్చ్ మంత్ ఎండ్ ఆర్ ఏప్రిల్ 1st వీక్లో మీకు అనేది ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏదైతే ప్రీవియస్ నోటిఫికేషన్లో ట్రైనింగ్ ఏదైతే లేటర్ ఆన్ 9 months తర్వాత జరిగింది ఏఆర్ సివిల్ వాళ్ళ తర్వాత టీఎస్ఎస్పి మిగతా డిపార్ట్మెంట్స్కి, సో వాళ్ళ సర్వీస్ అనేది వాళ్ళు లాస్ అయ్యారు. యాక్చువల్లీ వాళ్ళు ఒకటే బ్యాచ్లో ఎగ్జామ్స్ రాసిన తర్వాత కూడా వీళ్ళకు జూనియర్స్ అయిపోయారు. సో ఫెసిలిటీస్ అన్నీ ఆఫర్స్ అన్నీ తగ్గాయి. సో అలా కాకుండా ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఏదైతే సివిల్ ఏఆర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళతో ఈక్వల్గా వీళ్ళని కూడా 1 month అటు ఇటు కలిపి క్లోజ్ చేసే ప్లాన్లో ఉన్నారు. సో ఆల్మోస్ట్ మార్చ్ మంత్ ఆర్ ఏప్రిల్ 1st వీక్లో మీకు ట్రైనింగ్ డామ్షన్గా అవుతుంది. అండ్ జీవో నెంబర్ 46 ఆస్పిరెంట్స్ కూడా ఉన్నారు. మీకు మోస్ట్లీ 2-3 daysలోనే మీకు ఒక గుడ్ న్యూస్ రాబోతుంది. దట్ డామ్ షూర్లీ నేను చెప్పబోతున్నా. ఎవరేం కంగారు పడే అవసరం లేదు. ఆల్మోస్ట్ దీనికి సంబంధించిన సబ్ కమిటీస్ కావచ్చు, క్యాబినెట్ మినిస్టర్స్తో కాబట్టి చర్చలు అలా స్టార్ట్ అవుతున్నాయి. సో మీకు ఒక 2-3 daysలో మీకు మంచి గుడ్ న్యూస్ అనేది రాబోతుంది అనేది ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర ఉంది. సో విల్ సీ, వెయిట్ ఒక 2-3 days వెయిట్ చేసుకుంటే మనకు గుడ్ ఆపర్చునిటీ సంబంధించిన ఒక మంచి విషయాలు అయితే రాబోతుంది. జీవో నెంబర్ 46 ఆస్పిరెంట్స్ కూడా. ఓకే, సో థ్యాంక్ యూ.